యజ్ఞంలో అగ్నిజ్వాలలైన, చితిలో నిప్పు కణికలైన బగబగమని చెలరేగుతుంటాయి. ఒకటి కొత్త ఆలోచనల్ని ప్రేరేపిస్తే ఇంకొకటి ఉన్న ఆశయాలకు తెరదించుతుంది. మరి వీరు చేసే దహనం కార్యానికి నాంది పలుకుతుందా లేక సమాధి చేస్తుందా కాలమే నిర్ణయించాలి. సందాలు సంతకి వెళ్తున్నా, వస్తావేట లక్ష్మి? ఏ టెంకట లక్ష్మి, నీ కొడుకు అప్పుడే వచ్చేస్తున్నాడు. ఏడి అమ్మా, ఏంటి నాన్న అప్పుడే వచ్చేసావు? ఈరోజు నుంచి మాకు ఉండిపోటు బల్లే. సరే నాన్న, అలా కూర్చో. అమ్మో వంట పూట పడ్డా ఈ కాడ నుంచి పిల్లల్ని పట్టుకోలేము. అవునరా, పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్తే నువ్వేంట్రా మీ అమ్మ దగ్గరికి వచ్చేసావు? అమ్మంటే ఎంత ప్రేమో ఈడికి. మొన్న లక్ష్మికి ఎంత ముళ్ళు గుచ్చుకుంటే ఎంత ఏడ్చాడు అనుకున్నావు? ఏమో నాకు ఏడుపు వచ్చేసింది. మా అమ్మ నన్ను జాగ్రత్తకుండు అని చెప్తుంది. మా అమ్మ మాత్రం చూసుకోదా? నాకు ఏమైనా అయితే మా అమ్మ తట్టుకోలేదు కదా. అలాంటిది మా అమ్మకి ఏమైనా అయితే ఈ చిన్న గుండె ఎలా తట్టుకుంటుంది? అందుకే అంత ఏడుపు వచ్చేసింది. హలో, ఏదో ఒకటి ఉండవే ఊ, కానీ అడిగేది ఎక్కువ ఉండేది తక్కువ అని ఏదో ఒకటి ఉండి తగలెట్టుకుంటా ఉంటా. బీడీ బాబాయ్. అవునరా అంజీ, మొన్న బండ్రెడ్డి గడ అమ్మన హాస్పిటల్ తీసుకెళ్ళా కదా జాబ్ బతికిలో. అంటే ఎలా ఉందేటి? ఎలా ఉంటావా? పొరులా శుద్ధు కానీ అయినా మనం తీసుకెళ్తే ప్రాణాలకు ఉపయోగాలు కానీ అపాయాలు ఉండవు. పోనీ దేవుడి దేవుళ్ళు మంచిదేరా బాబు. ఏ లక్ష్మి, ఏటి కొత్త బట్టలు లడ్డూలు? అమ్మా, ఈరోజు రాణి బల్లో లడ్డూలు ఇచ్చిందే. హ్యాపీ బర్త్డే లక్ష్మి. ఇంకేం కొని పెట్టమంటావు చెప్పు? చాక్లెటా, ఐస్ క్రీమా? నాకు సాయంత్రం చాక్లెట్లు తీసుకురావే. అదా? అది అది ఏది అక్కడ ఎలా ఆడుతున్నదా? అదే. సరే. నువ్వు అడిగింది తెస్తాను కానీ జాగ్రత్తగా నడరా. ఇదా? అది ఇదా? అదా? అది కాదు, అది. బాబాయ్ రండి. అమ్మకాయ తెచ్చిన, రవికి ఒకటి ఇచ్చిన, రాణికి ఒకటి ఇచ్చిన. లక్ష్మి, అయ్యయ్యో, పాము కాటేసేట్లు. లక్ష్మి, వెంకటలక్ష్మి, 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 వెంకటలక్ష్మి లే. లక్ష్మి, వెంకటలక్ష్మి, 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 అమ్మా, వెంకటలక్ష్మి, 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 ఏమైంది? డాక్టర్. అరే అంజీ, మీ అమ్మ చనిపోయిందిరా. సారీ అంజీ.
అమ్మా ఇవాళ చేపల కూర ఉండవే. పదేళ్ళప్పుడు అమ్మ సమాజ్ చూసి తట్టుకోలేక ఊర్లో ఎవరికి ఇలా కాకూడదని ఫిక్స్ అయ్యా. కానీ నువ్వేం చేసావు? మళ్ళీ 10 ఏళ్ళకి అమ్మలా చూసుకునే అబ్బం శుభం తెలియని చిన్న పాపని కాపాడలేకపోయావు. నానే వాళ్ళని మిగల్చకుండా నాకు మాత్రం ఎందుకు శాపమయ్యా? బా ఇప్పుడు మేనల్లు పుట్టాక ఊర్లో భోజనాలు ఎట్టిస్తే ఎలా ఉంటుందంట? ఒరే శ్రీను, బిడ్డ అడ్డం తిరిగిందిరా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి రారా. బా ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి చేయాలి రా. చా టైంకి అంజిగాడు కూడా లేడురా. అవునరా బాబు, అంజిగాడున్నా సరిపోయేది. చా ఏంటి బన్ రెడ్డి ఇటొచ్చో?